వెల్కమ్ టు ధర్వా ప్లాస్ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వినాయక చవితి సందర్భంగా మా ప్రేక్షకులకు అలాగే మిత్రులకు శ్రేయాభిలాషులకు అందరికీ ఆ గణనాథుడు మంచి ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నా. ఇట్లు మీ జాకీర్ దర్బార్. 10వ తేదీన మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన విషయం ప్రతి భారతీయుడికే తెలుసు. కానీ ఈ స్వతంత్ర పోరాటానికి బీజం వేసినటువంటి మొట్టమొదటి తిరుగుబాటు సిపాయిల తిరుగుబాటు. అంటే భారతదేశ స్వాతంత్ర పోరాటాన్ని కనుక గుర్తు చేసుకుంటే మొట్టమొదటగా అందరి మదిలో అందరికీ గుర్తొచ్చేది 1857 సిపాయిల తిరుగుబాటు. మంగల్ పాండే దేశభక్తికి మరి ఆ పేరే ఓ ఉత్సాహం, దేశభక్తికి నిదర్శనం. మంగల్ పాండే పేరు వింటూనే దేశభక్తితో మన భారతీయుల నరాలు ఉప్పొంగుతాయి, పోరాటం కోసం ఉబలాట పడతాయి. ఎంతటి పోరాటం చేయడానికైనా సరే వెనుకాడని ధీరత్వం మంగళ పాండే. అటువంటి మంగళ పాండే పేరు వింటేనే మనం ఇలా దేశభక్తితో ఊగిపోతున్నాం. ఆనాటి 1857 సిపాయిల తిరుగుబాటును గుర్తు చేసుకుంటున్నాం. మంగళ పాండే అంటే 1857 సిపాయిల తిరుగుబాటు అంటే మంగళ పాండే అనే విధంగా మన భారతీయుల మనసులో నాటుకుని పోయింది. కాబట్టి అంతకుముందే చాలా తిరుగుబాట్లు జరిగాయి, కానీ ఆ తిరుగుబాట్లు ఏవి కూడా ప్రచారంలో లేవు. కాకపోతే మంగళ పాండే చేసినటువంటి ఈ యొక్క తిరుగుబాటు కారణంగా 1857 సిపాయిల తిరుగుబాటుగా భారతదేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించగిన అధ్యాయం అది. కానీ ఆనాటి మంగళ పాండే దేశభక్తికి మరి బ్రిటిష్ వారిపై పోరాటానికి ప్రతీక. కానీ ఈనాటి మంగళ పాండేస్ అలాగే గాడ్సేస్ అందరూ కూడా దేశభక్తికి కాదు, స్వదేశంలోనే ప్రజలతో తీవ్ర వ్యతిరేకత నెలకొన్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. బీహార్ ఈ మాట వింటేనే ఇప్పుడు అందరి నోట వినిపించే మాట SIR, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఓటర్ల సవరణ జాబితాకు సంబంధించినటువంటి మరి ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాలైనటువంటి వాదస్పదమైనటువంటి ఈ యొక్క ఓటర్ల సవరణ జాబితా ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది, వివాదాంశమైంది. మరి ఈ నేపథ్యంలో మరి బీహార్లో ఈ యొక్క ఓటర్ల చోరీకి సంబంధించినటువంటి విషయంలో కూడా ఓట్ అధికార యాత్రను రాహుల్ గాంధీ చేపడుతున్నారు. ఓట్ అధికార యాత్ర సందర్భంగా మరి ప్రజలు రాహుల్ గాంధీకి బ్రహ్మరథం పడుతున్నారు. మరి అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క తేజస్విని యాదవ్ అలాగే అఖిలేష్ యాదవ్ కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. కానీ ఈ ఓటు అధికారి యాత్ర ఓటు చోరీకి సంబంధించి జరిగిన విషయంలో ప్రజల్లో ఎంతటి తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొస్తుందంటే ఖచ్చితంగా బీజేపీని తరిమేసే పరిస్థితుల్లో అక్కడ నెలకొన్నాయి. ఓ రకంగా చెప్పాలంటే 1857 నాటి తిరుగుబాటు సందర్భంగానే ఇప్పుడు ప్రజల్లో కూడా అలాంటి తిరుగుబాటు బీహార్లో మనకు కనిపిస్తుంది. తిరుగుబాటు అంటే అలాంటి తిరుగుబాటు కాదు. అధికార పార్టీ ఎమ్మెల్యేలను, అధికార పార్టీ మంత్రులను సైతం ప్రజలు తరిమి కొడుతున్నారంటే మరి అక్కడ ఎంతటి దారుణమైన పరిస్థితులు ఉన్నాయో మనం తెలుసుకోవచ్చు. నిన్న మరి అక్కడ బీహార్లో ఉన్నటువంటి ఆరోగ్య శాఖ మంత్రి మంగళ పాండేను ప్రజలు తరిమి కొట్టే ప్రయత్నం చేశారు. కాకపోతే అక్కడ ఉండే పోలీసు ఉన్నతాధికారులు వీళ్ళందరూ కూడా అతన్ని సురక్షితంగా రక్షించి అక్కడి నుంచి వెళ్ళిపోయే ప్రయత్నం చేశారు. అసలు మంగళ పాండేను ప్రజలు ఎందుకు కొట్టాల్సి వచ్చింది, ఎందుకు తరిమివేయాల్సి వచ్చింది, అసలు ఎందుకు చుట్టుముట్టాల్సి వచ్చింది విషయం అనుకుంటే ఆగస్టు 15 బీహార్లో ఓ సంఘటన జరిగింది. అదే 9 మంది చిన్నారుల దారుణ హత్య, అలాగే మరో 2 చిన్నారుల దారుణ హత్య. ఆ రోజు పాఠశాల నుంచి ఇంటికి వచ్చినటువంటి చిన్నారులు ఆ తర్వాత ట్యూషన్కి వెళ్ళారు. వాళ్ళలో 10-12 ఏళ్ళ వయసు గల చిన్నారులు మాత్రమే ఉన్నారు. అయితే ఈ చిన్నారులు ట్యూషన్ నుంచి తర్వాత ఇంటికి రాలేదు. విషయం గమనిస్తే ఓ కారులో ఆ చిన్నారులిద్దరూ విగతజీవిగా పడిపోయి ఉన్నారు, అంటే ప్రాణాలు కోల్పోయారు. మరి ఇదే విషయానికి సంబంధించినటువంటి ఈ యొక్క మంగళ పాండే ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళారు. కానీ ఆగస్టు 15వ తేదీన తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తే అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ఆగ్రహించినటువంటి ఈ యొక్క పేరెంట్స్ అలాగే స్థానికులందరూ కూడా మంత్రి మంగళ పాండేను వెంటాడి తరిమేశారు. దీంతో దిక్కుతోచే పరిస్థితుల్లో మంగళ పాండే సైతం పరిగెత్తి తన కారులో కూర్చొని పారిపోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ యొక్క స్థానిక ప్రజలు చేసినటువంటి ఈ యొక్క చర్య కారణంగా మంగళ పాండే కారు అద్దాలు కూడా పగిలిపోయాయి. అయితే మంగళ పాండేకు ఎందుకు అసంతృప్తి, అసలు ప్రజలు ఎందుకు తీవ్రంగా వ్యతిరేకిస్తారని ఒకసారి విషయానికి వెళ్తే మంగళ పాండే ఇతను చాలా
దుందుడుకు వ్యక్తి. అంటే సామాన్య ప్రజలు ఎవరు కూడా అతనితో మాట్లాడడానికి ఒప్పుకోడంట. ఇంకా దళితులు లేకుంటే మిగతా సామాజిక వర్గాలు ఏవైనా సరే తన చెంతకు రావాలన్నా కూడా అతనికి మనసు ఒప్పుదంట. అంటే కేవలం ఉన్నత వర్గాలు మాత్రమే అతనికి ఆదరణ. మిగతా సామాన్య ప్రజలంటే అతనికి ఎంత మాత్రం ఇష్టం ఉండదు. అసలు సామాన్య ప్రజలను ఓటు వేసి గెలిపించిన ప్రజలను కూడా ఈయన కలవడానికి ఇష్టపడాడంట. అంటే కేవలం విద్వేషంతో ఉన్నటువంటి వ్యక్తిత్వం మంగళ్ పాండేది అంటున్నారు స్థానిక బీహారీలు. అందుకే మంగళ్ పాండేను ఈ సందర్భంగా అంటే చిన్నారుల అదృశ్యము, హత్య తదితర విషయాలపై ఏమాత్రం పట్టించుకోకుండా కపట నాటకధారి అయినటువంటి ఈ యొక్క మంగళ్ పాండేను జనం తరిమి కొట్టారు. ఒకసారి ఆ వీడియో కూడా మీరు కూడా చూడండి, ఎలా తరిమి కొట్టారో. ఆ తర్వాత వాహనాలను కాల్చివేశారు. మరి మంగళ్ పాండే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెళ్లాల్సి వచ్చింది. చూడండి ఒకసారి వీడియో. మరి అదేవిధంగా మరో మంత్రి శ్రవణ్ కుమార్ నలంద సమీపంలో ఈయన పర్యటనకు వెళ్తే అక్కడ కూడా జనం తిరుగుబాటు చేసి తరిమి కొట్టారు. ఇటీవల నలంద సమీపంలో జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో 9 మంది చనిపోయారు. ఆ బాధిత కుటుంబాలను పరామర్శించడానికి శ్రవణ్ కుమార్ స్థానిక మరో ఎమ్మెల్యేతో కలిసి అక్కడ పరామర్శకు వెళ్ళారు. అయితే ఈ నేపథ్యంలో స్థానిక ప్రజల్లో స్థానిక ప్రభుత్వంపై ముఖ్యంగా నితీష్ కుమార్ ప్రభుత్వం ఉన్నటువంటి వ్యతిరేకత వాళ్ళ ప్రజల మాటల్లో చేతుల్లో కనిపించింది. శ్రవణ్ కుమార్ను అక్కడికి రానియకుండా అడ్డుకున్నారో అక్కడి నుంచి తరిమి వేశారు. దీంతో భద్రతా సిబ్బంది మంత్రి గారిని స్వయాన సంరక్షించి ఆ తర్వాత వాహనంలో చేర్చాల్సి వచ్చింది. ఇవన్నీ ఎందుకంటే స్థానికంగా ఉన్నటువంటి నితీష్ కుమార్ ప్రభుత్వం బీజేపీ అండా చూసుకొని పెట్టలేకపోతున్నటువంటి ఈ యొక్క సామాజిక నేర చరిత్ర గల వ్యక్తుల నేపథ్యంలో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ప్రజల్లో సామాన్య ప్రజలు సైతం బతకలేని పరిస్థితి నెలకొంది. అందుకే తిరుగుబాటు తప్పట్లేదు. బీహార్ కేంద్రంగా జరిగినటువంటి ఈ యొక్క మంత్రుల యొక్క పర్యటనలో అపప్రద లేకుంటే ఈ యొక్క అటాక్ చేయడం కూడా చూస్తే కనుక సామాన్య ప్రజలు నితీష్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉన్నట్టయింది. ఇప్పటికే ఎన్డీఏ కూటమికి అసలు బీహార్లో ఏం జరుగుతుందన్నది ఈ 2 సంఘటనల ద్వారా స్పష్టమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి అంతేకాదు స్థానికంగా మనకు ఉత్తరప్రదేశ్కు సంబంధించినటువంటి ఇంకో విషయానికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి స్థానిక మద్దతుదారుడు అంటే బీజేపీ సానుభూతులు అనుకోవచ్చు, లేకుంటే ఇంకొక రకంగా ఏదైనా సంజయ్ నిషాద్ ఈయన ఒక పార్టీ ఉంది. ఈ పార్టీ ఉడక ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో కూటమిలో భాగస్వామి. కానీ ఆయన కూడా బీజేపీపై విరుచుకుపడ్డారు. కూటమిలో కలిసి ఉండాలంటే కలిసి ఉందాం, లేకుంటే మమ్మల్ని వదిలేయండి, మీ దారి మీరు చూసుకోండి. ఇదేమిటి చీటికి మాటికి తమ స్థాయికి తగిన వారితో కాకుండా తమ స్థాయికి తగని వారితో వివాదాస్పద వ్యాఖ్యలు చేయించడం, మాపై అవాకులు చేకులు పిలవడం ఎంత మాత్రం సమంజసం కాదు. ఇష్టం లేకుంటే మద్దతు ఉపసంహరించుకోండి అని డైరెక్ట్గా ఆయన బీజేపీని తిట్టివేశారు. చూడండి సంజయ్ ఏమన్నారో. कि जो कुछ चल रहा है, अगर भाजपा को लगता है कि हम लोगों से फायदा नहीं मिल रहा है तो गठबंधन तोड़ दे। क्यों छोट भैया नेता से अब सब करवा रहे हैं? चाहे राजभर के भी यहाँ नेता हूँ, अब सब उल्टा पुल्टा बोलते रहते हैं कि जो कुछ चल रहा है, अगर भाजपा को लगता है कि हम लोगों से फायदा नहीं मिल रहा है तो गठबंधन तोड़ दे। क्यों छोट भैया नेता से अब सब करवा रहे हैं? चाहे राजभर के भी यहाँ नेता हूँ, अब सब उल्टा पुल्टा बोलते रहते हैं. మరి ఈ నేపథ్యంలో బీహార్లో జరిగినటువంటి ఈ 2 సంఘటనల ద్వారా ఈ యొక్క మంత్రులు స్థానిక ప్రజలపై మరి ఎలాంటి ఒత్తిడి తీసుకొచ్చారో, ఎలాంటి ఇబ్బందులు పెట్టారన్న విషయం అర్థమవుతుంది. అందుకే సామాన్య ప్రజల సైతం బీహార్లో తిరుగుబాటు మొదలైంది. ఈ తిరుగుబాటు స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ కూటమికి బలంగా మారే అవకాశాలు ఉన్నాయి రానున్న రోజుల్లో. ఇప్పటికైనా సరే స్థానిక ప్రభుత్వం, స్థానిక నేతలు కూడా ఈ యొక్క బీజేపీ ప్రభుత్వాన్ని
కూటమిలో ఉన్నటువంటి నితీష్ కుమార్ను ఆ ఎన్డీఏ కూటమి నుంచి బయటికి రావాలని హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే కేవలం బీజేపీ మతోన్మాద శక్తులు మాత్రమే ఈ యొక్క బీహార్లో ఇలా రచ్చ చేస్తున్నాయన్నది స్థానిక పార్టీల వాదన. ఏదేమైనా సరే మరి దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా బీహార్లోనే వరుస సంఘటనలు మంత్రులను ఎమ్మెల్యేలను జనాలు వెంబడించి కొడుతున్నారంటే ఇది సినిమా కాదు, ఖచ్చితంగా పార్టీలకు, రాజకీయ పార్టీలకు, ప్రభుత్వాలకు కనువిప్పు కలిగించే విధంగా కనిపిస్తున్నటువంటి రియల్ సినిమా కాదు, ఇది రియల్ సినిమా. మరోసారి చూడండి మంత్రి గారు ఎలా పరిగెత్తున్నారో, ఆయన భద్రతా సిబ్బంది ఎలా పరిగెత్తున్నారో. దురదృష్టవశాత్తు ఏమంటే మంత్రి గారి యొక్క వ్యక్తిగత సిబ్బంది కూడా ఈ యొక్క ప్రజల దాడిలో చాలా స్వల్పంగా గాయపడ్డారని తెలిసింది. మరి ఈ నేపథ్యంలో బీహార్ యొక్క వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయనేది ఈ రెండు సంఘటనలు మనకు తెలుస్తున్నాయి. అంటే బీహార్ నుంచే మొత్తం భారతదేశం వ్యాప్తంగా ఈ యొక్క తిరుగుబాటు మొదలైందని చెప్పొచ్చు. సిపాయిల తిరుగుబాటు 1857లో ఉత్తరప్రదేశ్లోని మీరట్లో మొదలైంది. ఇప్పుడు సరికొత్త తిరుగుబాటు బీహార్ నుంచి మొదలైంది. అందుకే బీజేపీ పార్టీలు బీ కేర్ఫుల్ అని ప్రజలు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఈ రెండు సంఘటనలతో రాష్ట్రంలో కాదు దేశంలో ఉన్నటువంటి బీజేపీ నేతలందరూ కూడా బయటికి రావాలన్న జనం మధ్య తిరగాలని కూడా భయం అంటూ బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఎందుకంటే ప్రజల్లో మొదలైంది అసంతృప్తి, తీవ్రమైన అసంతృప్తి తిరుగుబాటుకు దారితీస్తుందంటే ఇదే కారణం కావచ్చు. ప్రస్తుతం బీహార్లో జరిగినటువంటి వరుస సంఘటనలు, మంత్రులపై దాడులు, ఎమ్మెల్యేల నిలదీత, ఎమ్మెల్యేలను పరిగెత్తించి కొట్టడం కూడా ఒక బీహార్లోనే సాధ్యమైంది. అంటే బీహార్ ఓటర్లో చైతన్యం మొదలైందన్నమాట. చూద్దాం రాబోయే రోజుల్లో మరిన్ని సంఘటనలు ఇలాంటివి జరగకుండా అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత నేతలది, స్థానిక ప్రభుత్వాలది.